సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా చిన్నారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రైతు బంధుపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాల ఆరోపణలకు బదిలిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అన్నదాతల ఖాతాల్లో రైతు బంధు జమ చేస్తున్నారని చిన్నారెడ్డి తెలిపారు. ఇక ప్రజలందరూ ఆస్వాదించి మల్లు రవిని పార్లమెంటుకు పంపితే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి కృషి చేస్తారని ఆయన స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలైంది. అంటే 150 రోజులు. 150 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు వాగ్దానం చేసిందో దాదాపుగా 5 గ్యారంటీలు అమలు నోచుకున్నాయి. కోడ్ ఉండడం వల్ల ప్రజల్లోకి విస్తృతంగా పోలేదు. రుణమాఫీ విషయంలో కూడా ఎంత పెద్ద రభస జరుగుతూ ఉందో అందరూ కళ్ళారా చూస్తూ ఉన్నారు. 2 లక్షల రుణమాఫీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. రేపు ఆ రుణమాఫీ 15 ఆగస్టు లోపల మేము చేస్తామనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. నేను రుణమాఫీ కనుక 15 ఆగస్టు లోపల చేయకపోతే నేను ముఖ్యమంత్రి పదవికి అనర్హుని అనే మాట వారు చెప్పడం జరుగుతూ ఉంది. అందుకని హరీష్ రావు గారి పైన వారు ఛాలెంజ్ చేయడం జరిగింది. 15 ఆగస్టు లోపల నువ్వు చేయలేవు, చేయలేకపోతే నువ్వు రాజీనామా చేస్తావు అన్నాడు. చేస్తే నువ్వు రాజీనామా చేస్తావని హరీష్ రావు గారికి ప్రతి సవాల్ ముఖ్యమంత్రి గారు విసరడం జరిగింది.